హైపోథైరాయిడ్, హైపర్ థైరాయిడ్ లక్షణాలు ఏమిటి? చిన్నపిల్లల్లో థైరాయిడ్ సమస్యలను ఎలా గుర్తించాలి? థైరాయిడ్ వ్యాధిగ్రస్తులకు హోమియో చికిత్సపై ప్రముఖ హోమియో వైద్యులు డాక్టర్ కవిత గారి సలహాలు, సూచనలు ఈ రోజు మధ్యాహ్నం 2:30 మీ హెల్త్ జోన్ లో. కష్టపడి నమస్తే, వెల్కమ్ టు హెల్త్ జోన్. ఈ రోజు మనం హెల్త్ జోన్ లో థైరాయిడ్ గురించి తెలుసుకోబోతున్నాం. థైరాయిడ్ అంటే ఏంటి, ఎలా వస్తుంది, దీనికి కారణాలు ఏంటి, ఎటువంటి లక్షణాలను గుర్తించాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటివన్నీ మనకు వివరించడానికి హోమియో కేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ కవిత మా స్టూడియోలో ఉన్నారు. థైరాయిడ్ సమస్యకు సంబంధించి మీకు ఏమైనా సందేహాలు ఉంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేసి మీ సందేహాలను వృద్ధి చేసుకోవచ్చు. నమస్తే డాక్టర్ గారు. చూస్తున్నాం థైరాయిడ్ సమస్య అనేది చాలా ఎక్కువగా కనిపిస్తా ఉంది, ప్రధానంగా స్త్రీలలో ఎక్కువగా కనిపిస్తా ఉంది. అసలు థైరాయిడ్ సమస్య రావడానికి కారణాలు ఏంటంటారు? సో థైరాయిడ్ సమస్య అనేది మనకు నెవడే సర్వసాధారణంగా గమనిస్తున్నాం. సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్లో మనకు ముఖ్యంగా ఎఫెక్ట్ అయ్యింది థైరాయిడ్ హార్మోన్స్ ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఫీమేల్స్లో మనకు సర్వసాధారణంగా గమనిస్తుంటాయి. ఎవరికైతే ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ ఎక్కువగా ఉంటాయో, సెన్సిటివ్ ఇష్యూస్ ఎక్కువగా ఉంటాయో వాళ్ళకి థైరాయిడ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అండ్ హెరిడిటరీ పరంగా కూడా మనకు వచ్చే అవకాశాలు ఉంటాయి. దాంతోపాటు మెడిసిన్ ఇండ్యూస్డ్ కూడా నవడేస్ పెరిగింది. ఎందుకంటే కార్టికోస్టెరాయిడ్స్ యూసేజ్ ఎక్కువ అవడం వల్ల, అంటే కొన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకి మనకు కార్టికోస్టెరాయిడ్స్ మోర్ దెన్ 6 months కానీ 1 year కానీ యూజ్ చేయడం వల్ల వాళ్ళకి థైరాయిడ్ కానీ డయాబెటీస్ కానీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఆ విధంగా కూడా మనకు థైరాయిడ్ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ రావడానికి రీజన్ ఏంటి? ఎమోషనల్ డిస్టర్బెన్సెస్, ముఖ్యంగా మెంటల్ స్ట్రెస్ ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో వాళ్ళకి ఇంబ్యాలెన్సెస్ రావచ్చు. అది పీసీఓడి కావచ్చు, థైరాయిడ్ కావచ్చు, డయాబెటీస్ కావచ్చు. బట్ ఇన్ ఫీమేల్ పీసీఓడి అండ్ థైరాయిడ్ తరచుగా మనం ఎక్కువగా గమనిస్తాం. అందులో కూడా హైపోథైరాయిడ్ ఎక్కువ గమనించే అవకాశాలు ఉంటూ ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం గైట్రోజెనిక్ సబ్స్టెన్సెస్ ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా వన్ ఆఫ్ ద రీజన్. అండ్ సెడెంటరీ యాక్టివిటీ, శారీరక శ్రమ లేకపోవడం వల్ల కూడా మనకు థైరాయిడ్ సమస్య వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. అంటే థైరాయిడిజం అనేది మనకి ఎక్కువగా హెరిడిటీ ద్వారా వస్తుందని చెప్తున్నారు. సో ఒకవేళ పేరెంట్ హిస్టరీలో ఉంది అంటే కనుక మనం ఎటువంటి జాగ్రత్తలు ముందు నుంచే తీసుకోవాలి, చిన్నప్పటి నుంచే తీసుకోవాల్సిన అవసరం ఉంటుందా? ఎటువంటి లక్షణాలతో మనం ముందుగానే ప్రికాషన్స్ తీసుకుంటే బాగుంటుంది? ఓకే, సో పేరెంటల్ హిస్టరీ కనుక సింగిల్ పేరెంట్కి ఉంటే 30 to 40% వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇద్దరికి కనుక ఉంటే మోర్ దెన్ 50 to 60% వచ్చే అవకాశాలు ఉంటాయి. సో డైట్ అండ్ రెజిమెన్ మనకు పేషెంట్ చేతిలో ఉండే అవకాశాలు ఉంటాయి. ప్రివెంటివ్ ఆస్పెక్ట్స్ కూడా మనం జాగ్రత్తలు పాటించవచ్చు. సో కంపల్సరీ ఇప్పుడు అంటే పేరెంటల్ హిస్టరీ ఉంటే మ్యాక్సిమం వచ్చే పాసిబిలిటీస్ ఉంటాయి, లేకుంటే రావని కాదు, వాళ్ళ కూడా పాసిబిలిటీస్ ఉంటాయి. అంటే డైటరీ ఆస్పెక్ట్స్ కానీ శ్రేష్ట వల్ల కాబట్టి ఆ రెండు మన చేతిలో ఉంటుంది. కాబట్టి గైట్రోజెనిక్ సబ్స్టెన్స్ కొద్దిగా కంప్లీట్గా అవాయిడ్ చేస్తే, అంటే థైరాయిడ్ మామూలుగా హార్మోన్ ఫార్మేషన్ అయ్యేది ఐడిన్ బైండింగ్ వల్ల ఫార్మేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎప్పుడైతే మనం తీసుకునే ఆహారంలో ఐరన్ బైండింగ్ ని ఆపేసే పదార్థాలు ఉంటాయి, వాటిని కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. అవి కనుక తీసుకుంటే క్యాబేజ్ కానివ్వండి, కాలీఫ్లవర్ కానివ్వండి, సోయాబీన్స్ కానివ్వండి, సోయా సాస్ కానివ్వండి, సో ప్రిజర్వేటివ్ ఫుడ్ ఉండకుండా పీనట్స్ కానీ పీస్ కానీ అవాయిడ్ చేస్తే మనకి సరైన ఎక్స్టెంట్ అవాయిడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం పిల్లలు అప్పుడే ప్యూబర్టీ ఏజ్ కానీ వచ్చినా కూడా, ముందుగానే వచ్చినా కూడా, మైల్ స్టోన్ డిలే అవుతున్నా కూడా ఇమీడియట్గా వాళ్ళకి జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలి. ఇమీడియట్గా వాళ్ళకి థైరాయిడ్ చెకప్ చేయించాలి. చాలా మంది అంటే చిన్నపిల్లలు థైరాయిడ్ రావడం ఏంది అనుకుంటారు, బట్ చిన్నపిల్లలు కూడా పేరెంటల్ హిస్టరీ కనుక ఉంటే వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇది అందుకని ప్రెగ్నెన్సీకి కానీ అబార్షన్ హిస్టరీ కానీ వచ్చినా కూడా మెంటల్లీ రిటార్డ్ అంటే సో మానసికంగా కొద్దిగా ఇబ్బందులు చిల్లని పుట్టే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సో వాళ్ళ అబ్జర్వేషన్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. చిన్నప్పటి నుంచి వాళ్ళకు ఫీడింగ్ తీసుకున్న తొందరగా వామిటింగ్ అయిన కేసెస్ కానివ్వండి, లేకపోతే బొద్దుగా కనిపిస్తుంటారు, లావు పెరుగుతూ ఉంటారు. బట్ సో మన సోషల్ స్మైలింగ్ లేకపోవడం, కూర్చోవడం కానీ, నడవడం కానీ, టీతింగ్ కానీ కొద్దిగా డిలే అయితే మనం అప్పటి నుంచి జాగ్రత్తలు పాటించాలి. సో బ్రెస్ట్ ఫీడింగ్ చేసే మదర్స్ అయితే కంప్లీట్గా వాళ్ళు అవాయిడ్ చేసే అవకాశాలు ఉంటాయి. బట్ గ్రోనప్ చిల్డ్రన్ కనుక తీసుకుంటుంటే ఏజ్ పరంగా కనుక తీసుకుంటే హైట్ తక్కువ ఉన్నా, లావు పెరుగుతున్నా కూడా కంపల్సరీ అవాయిడ్ చేయించి రెగ్యులర్ చెకప్ అనేది కంపల్సరీ చేయించాలి. ఎవ్రీ 6 months కానీ 3 months కానీ. సో ఎవ్రీథింగ్ ఇట్ ఈస్ నార్మల్ రేంజ్ లో ఉంటే ఇబ్బంది లేదు. బట్ అబ్నార్మల్ రేంజ్ లో ఉంటే కనుక ఫిజికల్ యాక్టివిటీ పెంచుతూ ఇనీషియల్ గా గైడెన్స్ అవాయిడ్ చేసే బార్డర్ లైన్ లో ఉంటే మెడిసిన్ రిక్వైర్మెంట్ లేకుండా చేసుకోవచ్చు. బట్ స్టిల్ హయ్యర్ రేంజ్ లో ఉంటే కనుక ఇమ్మీడియట్ గా మెడిసిన్ స్టార్ట్ చేసి జాగ్రత్తలు కూడా పాటించాలి. ఓకే, అంటే ఇప్పుడు మనం చూసుకుంటే కనుక థైరాయిడ్ సమస్య అనేది వస్తే కనుక చాలా వరకు సైడ్ ఎఫెక్ట్స్ బాడీలో పడతాయి, బాడీ మీద చాలా ప్రభావం పడుతుందని చెప్తా ఉంటారు. ప్రధానంగా ఏ అంశాలు ఎక్కువగా ప్రభావం చేస్తాయి మన శరీరాన్ని? సో థైరాయిడ్ అనేది మన ఏజ్ గ్రూప్ బట్టి ఎప్పుడు ఎఫెక్ట్ అయింది అన్న దాన్ని బట్టి ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎవరికైతే ఇప్పుడు న్యూ బార్న్ బేబీస్ ఎప్పుడైతే ఇందాక చెప్పినట్టు కూర్చోవడం కానీ, నిలబడడం కానీ, టీతింగ్ కానీ, వాకింగ్ కానీ, డిలేడ్ స్పీచ్ కానీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళతోనే వాళ్ళకి ఇంటెలిజెంట్ మిక్స్ కాకపోయే ఛాన్సెస్ ఉంటాయి. స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ అంతా కూడా కాన్స్టిపేషన్ రావడం, లావుగా కనిపించడం, కూర్చునే ప్లేస్ నుంచి నిలబడలేకపోవడం, డల్నెస్, డ్రౌజినెస్, మజిల్ వీక్నెస్, బోనీ వీక్నెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ప్యూబర్టీ అనుకోండి, వాళ్ళ డిలేడ్ ప్యూబర్టీ కావచ్చు. అండ్
ఎప్పుడైతే 10 to 20 years ఏజ్ గ్రూప్లో కనుక థైరాయిడ్ వస్తే కనుక వాళ్ళకి హైట్ ప్రాబ్లం రావడం, మాక్సిమం పీక్ లెవెల్ ఆఫ్ హైట్ గ్రోత్ అయ్యేది ప్యూబర్టీ గెయిన్ తర్వాత 15 to 18 years, 19 to 20 years ఆ ఏజ్ గ్రూప్లో అవుతుంది. కంపేర్డ్ ఏజ్ గ్రూప్ కనుక తీసుకుంటే స్టంటన్ గ్రోత్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి అండ్ జాయింట్ పెయిన్స్ ఎక్కువగా రావడం, డిలేడ్ ప్యూబర్టీ అంటే సెకండ్ సెక్షువల్ క్యారెక్టర్ డిలేడ్ కావడం లేకపోతే ప్యూబర్టీ అటైన్ కాకపోవడం, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం 20 to 30 ఏజ్ గ్రూప్లో కనుక తీసుకుంటే సో మెయిన్ ఇంపాక్ట్ మ్యారేజ్, దెన్ ఫర్టిలిటీ మేజర్ ఇంపాక్ట్ గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ సమస్యలు రావచ్చు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్. సో మేల్స్ అయితే కనుక స్పర్మ్ కౌంట్ తగ్గే అవకాశం ఉంటాయి, ఫీమేల్స్ అయితే కనుక ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావడం, వెయిట్ గెయినింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, అదర్ ఇష్యూస్ రావడం, ఇదర్ ప్రెగ్నెన్సీ రాకపోవడం, వచ్చిన అబార్షన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. వెన్ కంపేర్ టు 30 క్రాస్డ్ పీపుల్ టు 40 ఏజ్ గ్రూప్ వాళ్ళని తీసుకుంటే మాక్సిమం ఫర్టిలిటీ అవన్నీ అయిపోతుంటాయి. ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎఫెక్ట్ అయితే డిపాజిషన్స్ పెరిగే అవకాశాలు ఉంటాయి, అంటే బాడీలో కొలెస్ట్రాల్ పెరగడం, కాల్షియం డెఫిషియన్సీస్ పెరగడం, ఆర్థరైటిస్ ఎక్కువగా రావడం, మెడ నొప్పి కానీ నడుము నొప్పి కానీ మోకాళ్ళ నొప్పి ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇన్ కంపేర్ టు ఫీమేల్స్ కనుక తీసుకుంటే మెనోపాజ్ ఏజ్ గ్రూప్లో మూడ్ స్వింగ్స్ కంపేరిటివ్లీ నార్మల్గానే 40+ ఏజ్ గ్రూప్ వాళ్ళకి సెన్సిటివ్ ఉన్న వాళ్ళకి మూడ్ స్వింగ్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి, మెనోపాజ్ సిండ్రోమ్ ఉండే అవకాశం ఉండే క్లైమాక్టిక్ పీరియడ్లో. బట్ యాడెడ్ టు ఫ్యూయల్ మనకు థైరాయిడ్ కనుక యాడ్ అయిపోయింది అనుకోండి, సూసైడల్ థాట్స్ వరకు వచ్చేసి చనిపోయి అటెంప్ట్ చేసిన కేసెస్ కూడా ఎక్కువగా ఉంటాయి, అంత పీక్ లెవెల్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ కొలెస్ట్రాల్ పెరిగిపోవడం వల్ల హైపర్ టెన్షన్ రావడం, కార్డియాక్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఇవన్నీ ఏజ్ గ్రూప్ వల్ల రిలేటెడ్ కాకుండా మధ్యలో కూడా అన్ని సిమ్టమ్స్ అన్ని ఏజ్ గ్రూప్ వల్ల కూడా ఉండే అవకాశం ఉంటాయి, డల్నెస్, డ్రౌజినెస్. ఎందుకంటే మెటబాలిజం బిఎంఆర్ రేట్ పడిపోవడం వల్ల ఏమవుతుంది అంటే ఆకలి మందగించడం, మలబద్ధకం రావడం, హెయిర్ ఫాల్ రావడం, స్కిన్ డ్రైనెస్ రావడం, అండ్ దాని పోస్ట్ ఎఫెక్ట్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు కాన్స్టిపేషన్ మోర్ దెన్ 2 years కానీ 3 years కానీ ఉండడం వల్ల ఏమవుతుంది, పైల్స్ కానీ ఫిషర్ కానీ ఫిస్తో రావడం, ఇండైరెక్ట్లీ థైరాయిడ్ వల్ల మనకి కాల్షియం డెఫిషియన్సీ అనీమిక్ రావడం, అండ్ ఇలాంటి సమస్యల వల్ల కూడా ఫర్దర్ ప్రోగ్రెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం థైరాయిడ్ ఇందాక మీరు చెప్పినట్టు చిన్నపిల్లల్లో కూడా వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు. చిన్నపిల్లల్లో కేవలం హెరిడిటీ మూలంగా మాత్రమే వస్తుందా, లేకపోతే ఇతర కారణాలు ఏమైనా ఉంటాయా? సో మాక్సిమం చిన్నపిల్లలు అయితే హెరిడిటరీ మూలంగానే వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇవి మాక్సిమం జెస్టేషనల్ థైరాయిడ్ అండ్ జెస్టేషనల్ డయాబెటీస్ వల్ల కూడా దే ఆర్ మోర్ ప్రోన్ టు గెట్, అంటే ప్రెగ్నెన్సీ వరకు వచ్చేంత వరకు థైరాయిడ్ లేకుండా కూడా డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ రావడం వల్ల కూడా చిన్నపిల్లలు థైరాయిడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఏదర్ పేరెంటల్ ఆల్రెడీ హిస్టరీ ఆఫ్ థైరాయిడ్ ఉండడం వల్ల కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటుంటాయి. బట్ అది మాక్సిమం 60 to 70% కానీ 80% రీజనబుల్ ఉంటుంది. బట్ యాజ్ సచ్ 20%, 30% ఆఫ్ పీపుల్ ఈవెన్ దో హిస్టరీలో లేకుండా కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బట్ యూజ్ చాలా మంది చిన్నపిల్లలు నవ్వడే స్కిన్ ప్రాబ్లమ్తో పుట్టడం కానీ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అప్పుడు కొద్దిగా అబ్నార్మాలిటీ మెడిసిన్ యూసేజ్ వల్ల కూడా అవ్వడం వల్ల ఏమవుతుంది అంటే, సో స్కిన్ ఈజ్ ద లీస్ట్ ఇంపార్టెంట్ ఆర్గన్ అయినా కూడా మనకు బయట ఎక్స్పోజ్ అదే ఉంటుంది కాబట్టి లాంగ్ రన్ లో మనకు ఎక్కువ స్టీరాయిడ్ యూజ్ చేయడం వల్ల కూడా మనకు థైరాయిడ్ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి. దట్ మేజర్లీ కార్టికోస్టెరాయిడ్ వల్ల సప్రెషన్ ఆఫ్ హార్మోన్స్ అవ్వడం వల్ల హైపోథైరాయిడ్ అనేది ఎక్కువగా వాళ్ళకి గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, మరి చిన్నపిల్లల్లో ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది మేడం? ఎందుకంటే థైరాయిడ్ అనేది ఒకసారి అటాక్ అయితే లైఫ్ లాంగ్ మెడిసిన్స్ వాడాలి అని చెప్తారు, నిజమేనా అది? యాక్చువల్లీ మన దగ్గరకు వచ్చిన దాన్ని బట్టి ఉంటుంది. అంటే యాక్షన్ ఆఫ్ ద మెడిసిన్ ఆల్సో వెరీ మచ్ ఇంపార్టెంట్. ఇప్పుడు థైరోనమ్ వాడుతుంటారు, ఎల్ట్రాక్సిన్ వాడుతుంటారు హైపోథైరాయిడ్ కి. సో మామూలుగా ఏంటి అంటే ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు గ్లాండ్ యాక్షన్ ఆఫ్ ద అలోపతిక్ మెడిసిన్ ఏంటి, సప్లిమెంటేషన్ ఆఫ్ ద మెడిసిన్ ఉండడం వల్ల లైఫ్ లాంగ్ టేక్ సపోర్ట్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఇన్ కేస్ ఆఫ్ హోమియోపతి, స్కోప్ ఆఫ్ హోమియోపతి థైరాయిడ్ చాలా స్కోప్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి, రీసెంట్ కాంప్లికేషన్స్ ఉంటాయి. ఇచ్చే మెడిసిన్ కాన్స్టిట్యూషనల్ ప్రిస్క్రిప్షన్ ఉంటుంది కాబట్టి గ్లాండులర్ యాక్టివిటీని పెంచే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ప్రొడక్షన్ బాడీలోనే పెరుగుతుంది, సప్లిమెంటేషన్ రూపంలో కాకుండా. కాబట్టి లైఫ్ లాంగ్ మెడిసిన్స్ వాడాల్సిన అవసరం లేకుండా ఉంటుంది. బట్ దిస్ ఈస్ పాసిబుల్ ఎవరైతే పేషెంట్స్ మనకి 3 years లోపల వస్తారో వాళ్ళకి శాశ్వత పరిష్కారం ఉన్న కేసెస్ ఉన్నాయి. సో బట్ 5 years స్కోప్ ఉన్న వాళ్ళకి, 10 years హిస్టరీ ఉన్న వాళ్ళకి కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఆల్మోస్ట్ 25 mcg నుండి 125 mcgకి వెళ్ళినామండి, బట్ స్టిల్ ప్రాబ్లమ్స్ అని ఉన్న కేసెస్కి ఏముంటుంది డిమాండ్ అంటే, సో వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాకపోవచ్చు, వెయిట్ అదే విధంగా ఉండొచ్చు, ఆర్థరైటిస్ రావచ్చు, అన్ని కాంప్లికేషన్స్ తో వస్తూ ఉంటారు. అలాంటి కేసెస్కి సిమ్టమాటిక్ రిలీఫ్ అంటే బరువు తగ్గుతారు, ఆర్థరైటిస్ తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి, వాళ్ళ డిమాండ్ ప్రెగ్నెన్సీ అంటే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి వితౌట్ ఎనీ అబార్షన్ హిస్టరీ, అండ్ హెల్దీ చైల్డ్ డెలివరీ కూడా అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి, వెయిట్ రిడక్షన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అండ్ 125 mcg లీస్ట్ డోస్ వరకు వెళ్ళొచ్చు. మోర్ దెన్ 10 years హిస్టరీ ఉన్న వాళ్ళకైతే లీస్ట్ డోస్ కూడా వెళ్ళే పాసిబిలిటీస్ ఉంటాయి. ఓకే, రైట్. కాలర్ రెడీగా ఉన్నారండి, మాట్లాడదాం. ఖమ్మం నుంచి నీరజ కాల్ చేస్తున్నారు. నీరజ గారు నమస్తే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. హలో, నమస్తే అమ్మా, చెప్పండి. మేడం, నాకు థైరాయిడ్ ఒక 15 years బ్యాక్ నుంచి స్టార్ట్ అయిందండి. ఓకే, నేను అప్పుడు స్టార్టింగ్ లో 0.25 థైరోనామ్ వేసుకునేదాన్ని, ఇప్పుడు 0.50 వేసుకున్నాను మేడం. అయితే థైరాయిడ్ ఎప్పుడు టెస్ట్ చేయించుకున్నా కూడా ఎప్పుడు నార్మల్ గానే ఉంటుందండి, అంటే ఎక్కువ తక్కువ ఏమీ ఉంటుంది. హైపోథైరాయిడ్ అన్నారు, ఇది ఎప్పుడు నార్మల్ గానే ఉంటుంది. కానీ బాడీలో మాత్రం చాలా చాలా వేరియేషన్స్ వచ్చేసాయి. అంటే బాగా లావ్ అయిపోవడం, వెయిట్ గెయిన్ అయిపోవడం, బాగా
అబౌవ్ 94 kgs ఉన్నాను మేడం నేను. ఓకే. అయితే నాకు నీరు వచ్చేస్తాను మేడం, బాడీ అంతా నీరు వచ్చేస్తాను బాగా. ఎంత అమ్మా మీ వయసు ఎంత అండి? లెఫ్ట్ సైడ్ బాగా వచ్చేస్తుంది మేడం, మార్నింగ్ నిద్ర లేచేసరికి లెఫ్ట్ సైడ్ మొత్తం ఫేస్ కూడా హాఫ్ నుంచి ఇట్లా నీరు బాగా వచ్చేసి లావుగా కనిపిస్తుంది మేడం. ఓకే. స్లోగా 10-11 అయ్యేసరికి మళ్ళీ తగ్గుతా ఉంటుందండి. అయితే ఈ లోపు నా ప్రాబ్లం ఏంటంటే బాడీ అంతా నీరు పట్టి బెలూన్లో వాటర్ పట్టినట్టుగా ఎంత బరువు ఉందో అలా చాలా వెయిట్ గా ఉంటుందండి బాడీ. ఓకే. అది నడవడం కష్టంగా ఉంటుంది, జాయింట్ పెయిన్స్ అవన్నీ ఉంటాయి మేడం. అది కొంచెం పనిచేసరికి కొంచెం ఏదైనా పనిచేస్తే నీరసం వచ్చేసేయడం, చెమట పట్టేసేయడం అట్లా అయిపోతుంది, బీపీ డౌన్ అయిపోతా ఉంటుంది. వేరే ఎన్ని హాస్పిటల్స్ లో ఎలా చూపించుకున్నా కూడా ఎక్కడ ఏమి నార్మల్ గానే వస్తున్నాయి మేడం అన్ని కూడా. ఓకే. సో నార్మల్ గా 15 years హిస్టరీ ఉంది, థైరాయిడ్ 50 mcg వాడుతున్నారు. ఆన్ పేపర్స్ ఇట్ ఈస్ నార్మల్, బట్ ఫిజికల్ బాడీలో అన్ని థైరాయిడ్ సిమ్టమ్సే ఉన్నాయి. సో వెయిట్ గెయిన్ అవ్వడం, వాటర్ రిటెన్షన్ అవ్వడం, సైనస్ ప్రాబ్లం రావడం, కాళ్ళు కానీ ముఖం కానీ వాపు రావడం అండ్ ఆర్థరైటిస్ రావడం, వెయిట్ ఆల్మోస్ట్ 94 kgs అంటున్నారు. ఇది థైరాయిడ్ యొక్క సిమ్టమ్స్ ఇవి. ఇప్పుడు మీ విషయంలో ఏంటంటే మీరు వాడే థైరాయిడ్ 50 mcg సేమ్ కంటిన్యూ చేసుకుంటూ, ఎందుకంటే 15 years నుంచి బాడీ అడిక్ట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు హోమియో చికిత్స కనుక తీసుకుంటే మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి అంటే ఫస్ట్ థింగ్ డల్నెస్, డ్రౌజినెస్ తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి. బాడీ వెయిట్ రిడక్షన్ అవుతూ ఉంటారు అండ్ స్వెల్లింగ్ తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి. రికరెంట్ కోల్డ్ కానీ సైనస్ కానీ ఎఫెక్ట్ కాకుండా ఉండే అవకాశాలు ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం ఆర్థరైటిస్ టోటల్ కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ లో బీపీ కాకుండా ఇప్పుడు ఎనిమిక్ ఉన్న కేసులు కూడా చాలా మంది బ్లడ్ వాల్యూమ్ థైరాయిడ్ వల్ల తగ్గడం వల్ల కూడా కళ్ళు తిరిగిపోవడం, లో బీపీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అది కూడా మీకు కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం సిమ్టమాటిక్ రిలీఫ్ తో పాటు ఇప్పుడు ఆల్రెడీ ఆన్ పేపర్ ఇట్ ఈస్ నార్మల్ గా కనిపిస్తుంది, బట్ మీ బాడీలో కూడా సిమ్టమాటిక్ రిలీఫ్ మన మెడిసిన్స్ వాడడం వల్ల ఉండే అవకాశాలు ఉంటాయి. బట్ 15 years అంటున్నారు కాబట్టి కొన్ని నెలలు కనుక రెగ్యులర్ గా మందులు వాడుతూ ఉంటే మీకు గ్రాడ్యువల్ ఇంప్రూవ్మెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. సో నియరెస్ట్ హోమియో కేర్ బ్రాంచ్ ఒకసారి మీ ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ రిపోర్ట్స్ అండ్ మెడిసిన్ రిపోర్ట్స్ కనుక తీసుకోండి. దాన్ని బట్టి మనకి ఎన్ని రోజులు మందులు వాడాలి, ఎలాంటి డైట్ మేనేజ్మెంట్ పాటించాలని చెప్పడం అనేది జరుగుతుందండి. రైట్ డాక్టర్. అంటే థైరాయిడ్ అనేది ఎలా నిర్ధారిస్తారు? ప్రధానంగా పేషెంట్స్ ఏ లక్షణాలతో దీన్ని గుర్తించాలంటారు? ఓకే. సో చాలా మంది యాజ్ సచ్ బార్డర్ లైన్ ఉన్నప్పుడు నెవడేస్ అవేర్నెస్ పెరుగుతుంది కాబట్టి కొంతమంది అయితే వస్తున్నారు, బట్ మాక్సిమం 80% ఆఫ్ పీపుల్ పీక్ లెవెల్లోకి వెళ్ళిన తర్వాత వస్తారు. సో సిమ్టమ్స్ కనుక తీసుకుంటే మనకి డల్నెస్ కానీ డ్రౌజినెస్ కానీ ఏం తినట్లేదండి బట్ స్టిల్ వెయిట్ పుటాన్ అవుతున్నాయని అంటుంటారు. కొంతమంది డైరెక్ట్ గా ఆర్థరైటిస్ కేసెస్ అని సివియర్ గా పెయిన్స్ వస్తున్నాయండి, ఎన్ని మెడిసిన్స్ వాడుతున్నా తగ్గట్లేదు అని అంటూ ఉంటారు. కొంతమంది ఓన్లీ స్కిన్ డ్రైనెస్ సివియర్ గా అవుతుందండి, స్కిన్ ప్రాబ్లమ్స్ తగ్గట్లేదు అండ్ హెయిర్ ఫాల్ వస్తుంది అంటారు. కొంతమంది ఇర్రెగ్యులర్ పీరియడ్స్. సో డిపెండింగ్ అపాన్ వాళ్ళు చెప్పిన కంప్లైంట్స్ ని బట్టి కనుక ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నా కూడా మనకు బేసిక్ కనుక తీసుకుంటే కనుక బ్లడ్ చెకప్ లో థైరాయిడ్ ప్రొఫైల్ అంటాం, T3 T4 TSH. ఇందులో కనుక T3 T4 నార్మల్ రేంజ్ లో ఉన్న కొంతమంది TSH హై రేజ్ అయ్యే ఛాన్సెస్, ఇది హైపోథైరాయిడ్ అంటూ ఉంటాం. T3 T4 హై పెరిగేసి TSH తగ్గుతుందని హైపర్ థైరాయిడిజం అని అంటూ ఉంటాం. సో ఈ విధంగా ఈ కరెక్షన్ చేసుకోవాలి. కొంతమంది ఏమి T3 T4 TSH కంప్లీట్ గా నార్మల్ గా ఉంటాయి, బట్ స్టిల్ గొంతు దగ్గర వాపు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. దట్ ఈస్ గైట్రల్ సబ్స్టెన్స్ అంటే వాపులు ఉంటాయి, బట్ లోకలైజ్ థైరాయిడ్కి ఏంటి అంటే మనకు థైరాయిడ్కి రిలేషన్ కనుక తీసుకుంటుంటే సో ఒక స్వరపేటిక ఉంటుంది, మనకు శ్వాసనాళం ఉంటుంది, అన్నవాహిక రిలేషన్ ఆఫ్ ద థైరాయిడ్ కనుక గ్రంథి తీసుకుంటే అప్పుడు మనకు లావ్ అవ్వడం వల్ల ఏమిటి లోకలైజ్ అంటే బాడీకి బ్లడ్ లోకి ఎఫెక్ట్ కాకుండా బాడీకి ఇమ్యూనిటీకి ఎఫెక్ట్ అయితే హోర్స్నెస్ ఆఫ్ ద వాయిస్ రావడం అంటే గొంతు బొంగురుపోవడం, ఎట్ ద సేమ్ టైం మింగడానికి ఇబ్బంది కావడం, పడుకున్నప్పుడు శ్వాసకి ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలాంటి కేసెస్ కంపల్సరీ మనం స్కాన్ అనేది చేయించాలి, ఎందుకంటే మల్టిపుల్ నాడ్యులర్ గైటర్లో సింగిల్ నాడ్యులర్ రైట్ సైడ్ లోపు కానీ లెఫ్ట్ సైడ్ లోపు ఏది పెరిగిందో మనం తెలుసుకోవాలి. కొంతమందికి అవుట్ ఆఫ్ 1000 కేసెస్లో మనకు 5 to 10% కానీ 5% నవడేస్ క్యాన్సర్స్ కండిషన్ టర్న్ అవుతున్నాయి కాబట్టి అది మనం తీయించుకోవడం అనేది వెరీ మచ్ ఇంపార్టెంట్. ఎట్ ద సేమ్ టైం హషమటోస్ థైరాయిడైటిస్ అంటూ ఉంటాం. సో ఇలాంటి కేసెస్ ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్ కాబట్టి వీళ్ళకు యాంటీబాడీస్ అనేది పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో ట్రీట్మెంట్ పరంగా కూడా ఛాలెంజింగ్ కేసు టు అలోపతి ఇది మన దగ్గర, ఎందుకంటే హోమియోపతి పనిచేసేది ఇమ్యూనిటీ మీద కాబట్టి యాంటీటీపీఓ కంప్లీట్ గా నార్మల్ గా వచ్చి సిమ్టమాటిక్ రిలీఫ్ అయిపోయి డోసెస్ తగ్గిన కేసెస్ కూడా ఉన్నాయి. సో యాంటీటీపీఓ కూడా ఒకసారి మనం రూల్ అవుట్ చేసుకోవాలని అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరో కాలర్ ఉన్నారండి, నిజామాబాద్ నుంచి పండరి కాల్ చేస్తారు. పండరి గారు నమస్తే అండి, డాక్టర్ గారితో మీ సమస్య ఏంటి చెప్పండి. హలో మేడం, చెప్పండి సార్ మీ సమస్య ఏంటి? మేడం మా ఆవిడకు కాళ్ళు ఉబ్బుతాయి మేడం, కాళ్ళు కూర్చుంటే నేను బస్సులో అయినా ప్రయాణం చేస్తుంటే ఉబ్బుతాయి మేడం, లేవస్తలేదు, నడుములు వస్తుంది బాగా సమస్య. ఎప్పటి నుంచి ఉందండి సమస్య తనకి? 6 నెలలు అవుతుంది మేడం, 6 నెలలు అవుతుంది మేడం. సో మీరు ట్రీట్మెంట్ ఏమైనా స్టార్ట్ చేసినారా? ఏం చేయలేదు మేడం, ఏం తీసుకోలేదు మేడం. పరీక్షలు ఏమైనా చేయించారా? ఏం చేయలేదు మేడం. ఓకే. సో 2 కాళ్ళు వాస్తూ ఉంటాయి అంటున్నారు కాబట్టి
సో స్వెల్లింగ్ లోయర్ లిమ్స్ కనుక తీసుకుంటే మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. వన్ ఆఫ్ ద రీజన్ థైరాయిడ్ కావచ్చు, కొంతమందికి అనీమిక్ పీపుల్ కూడా కావచ్చు, కొంతమందికి ఏంటంటే హైపర్ టెన్షన్ వల్ల రావచ్చు, కొంతమందికి వెరికోజ్ అంటుంటాం. వెరికోజ్ వీన్స్ వల్ల కూడా మన కాళ్ళు వాపు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సివియర్గా దురద కానీ నొప్పి కానీ వచ్చే ఛాన్సెస్ ఉండే అవకాశాలు ఉంటాయి. అండ్ కార్డియాక్ ప్రాబ్లం వల్ల కూడా రావచ్చు. సో మల్టిపుల్ ఈ డీడీ కనుక డిఫరెన్షియల్ డయాగ్నోస్ చేసుకుంటే ఏదైనా రీజన్ కావచ్చండి. కాకపోతే జాయింట్ పెయిన్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి అంటున్నారు కాబట్టి ఒకసారి ఈ నేను చెప్పిన పరిస్థితి రూల్ అవుట్ చేయండి. దాని దగ్గర కనుక ట్రీట్మెంట్ కనుక స్టార్ట్ చేస్తే ప్రాబ్లం రెక్టిఫై అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ మీన్ వైల్ జాగ్రత్తలు పాటించాల్సిందే. కంటిన్యూగా హ్యాంగింగ్ డౌన్స్ లెగ్ చేయకుండా పడుకున్నప్పుడు కాళ్ళ కింద 2 దిండ్లు పెట్టుకొని కనుక పడుకుంటే బ్యాక్ సపోర్ట్ వాళ్ళకి పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో దానివల్ల కొద్ది వాటర్ రిటెన్షన్ తగ్గే అవకాశాలు ఉంటాయి. పరీక్షలు చేయించి యాజ్ సూన్ యాజ్ మెడిసిన్స్ వాడితేనే ఓవరాల్ గా ప్రాబ్లం రెక్టిఫై అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. రైట్. ఇక మరో కాలర్ రమాదేవి హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. రమాదేవి గారు నమస్తే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. హలో హలో, చెప్పండి రమాదేవి గారు. నమస్తే అండి. నాది చెప్పండి. హలో రమాదేవి గారు దయచేసి టీవీ చూడొద్దండి, డైరెక్ట్ గా ఫోన్ లో మీ సమస్య ఏంటో చెప్పండి. నాకు ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ వచ్చిందండి. ఓకే చెక్ చేసుకుంటే 150 ఉందండి. ఓకే మళ్ళీ ఇప్పుడు 2 months తర్వాత చెక్ చేసుకుంటే 1.29 ఉందండి. ఓకే డెలివరీ అయిందా అండి? లేదండి, 6 months అండి. 6 months ఇప్పుడు. ఓకే మెడిసిన్స్ వాడుతున్నారా? వాడుతున్నామండి. ఇబ్బంది లేదండి. ఫ్లక్చువేషన్స్ డ్యూరింగ్ థైరాయిడ్ అంటే జెస్టేషన్ థైరాయిడ్ ఇందాక అన్నాను కాబట్టి అప్పటి వరకు డిటెక్ట్ కాకుండా డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ టైంలో మాత్రమే చాలా మందికి థైరాయిడ్ డిటెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆల్మోస్ట్ 1.29 ఇస్ నార్మల్గా ఉంది కాబట్టి ఫిటల్ గ్రోత్కి ఏం ఎఫెక్ట్ కాదు. సో సేమ్ డోస్ కంటిన్యూ చేయండి. అండ్ గైట్రోజన్ సబ్స్టెన్స్ అంటే క్యాబేజ్, కాలీఫ్లవర్, పీనట్స్, లీఫీ వెజిటబుల్స్లో పాల కంప్లీట్గా అవాయిడ్ చేసి సోయా సాస్ కానీ కంప్లీట్గా అవాయిడ్ చేసి రెగ్యులర్ వాకింగ్ చేయండి. మీ విషయంలో హోమియోపతి ఏ విధంగా స్కోప్ అంటే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలప్పుడు డయాబెటీస్ వస్తే తర్వాత ట్యాపరింగ్ చేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. కంప్లీట్ రిమూవల్ ఆఫ్ మెడిసిన్ కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. ఒకసారి డెలివరీ తర్వాత కనుక వస్తే సో మనకి ఈ లెవెల్ అనేది డోసేజ్ తగ్గించుకునే పాసిబిలిటీస్ ఉంటాయి. నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి ఎలాంటి ఇష్యూ లేకుండా నార్మల్ లెవెల్స్ థైరాయిడ్ మెయింటైన్ చేసే అవకాశాలు ఉంటాయండి. రైట్. ఇక మరో కాలర్ అందుబాటులో ఉన్నారు. హలో 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 శృతి వరంగల్ నుంచి కాల్ చేస్తున్నారు. శృతి గారు నమస్తే అండి, చెప్పండి. నమస్తే అండి. మేము థైరాయిడ్ గురించి ప్రాబ్లం. ఎప్పటి నుంచి ఉందండి థైరాయిడ్ సమస్య మీకు? 2 months. 2 months అంటే థైరాయిడ్ రాలేదండి, థైరాయిడ్ గ్లాండ్స్ దగ్గర బబుల్స్ ఉన్నాయి. ఓకే స్కానింగ్ తీపించుకుంటే బబుల్స్ ఉన్నాయి, సర్జరీ చేయాలి అంటున్నారు. ఓకే దానివల్ల మీకు ఇబ్బంది ఏముందండి? అంటే వాటికి అప్పుడప్పుడు పెయిన్ వస్తుందండి. ఓకే కోర్స్ వాడుతున్నాము. ఈ వయసు ఎంత అండి? ఏం వాడుతున్నారు మెడిసిన్స్? 30 వయసు 30. ఓకే ఏం మెడిసిన్ ఏం యూజ్ చేస్తున్నారు మీరు? టాబ్లెట్స్ ఇచ్చారండి. ఓకే సో ఇంకా అదర్ సిమ్టమ్స్ ఇంకేమైనా గొంతు నొప్పి అనేది కాకుండా బరువు పెరగడం కానీ, హెయిర్ ఫాల్ కానీ, స్కిన్ డ్రైనెస్ కానీ, ఇర్రెగ్యులారిటీ ఆఫ్ ద పీరియడ్స్ కానీ ఇలాంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా? అలా ఏం లేవండి, కాకపోతే వెయిట్ పెరిగాను. ఎస్ యూఆర్ పుట్టింగ్ వెన్. సో థైరాయిడ్ సిస్ట్ అంటూ ఉంటాం. కొంతమందికి పెయిన్ఫుల్ ఉంటుంది. సో పెయిన్ తగ్గడానికి మందులు వాడితే కూడా. సో ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ ఎనీ హిస్టరీ ఆఫ్ క్యాన్సర్ లాంటిది ఏమైనా సమస్య ఉందామా? ఓకే సో మ్యాక్సిమం పెయిన్ఫుల్ కండిషన్స్ మనం అవాయిడ్ చేయాలి కాబట్టి వాళ్ళు రిమూవల్ అని అంటూ ఉంటారు. బట్ స్టిల్ ఒకసారి నాకు రిపోర్ట్ అనేది క్లియర్ కట్గా చెప్పలేదు. ఆ రిపోర్ట్ తీసుకుని నియరెస్ట్ హోమియోపతి బ్రాంచ్కి విజిట్ అవ్వండి. ఎంతవరకు పాసిబిలిటీ ఉంది సిస్ట్ కరిగించడానికి, లేకపోతే కంపల్సరీ సర్జరీ చేయాలా లేదా, లేకపోతే సిమ్టమాటిక్ రిలీఫ్ కూడా ఉంటుందని చెప్పడం అనేది జరుగుతుంది. బట్ ఒకసారి మనకు నాన్ క్యాన్సరస్ కండిషన్ థైరాయిడ్ కనుక పార్షియల్ థైరాయిడెక్టమీ కనుక చేసి ఏమవుతుంది అంటే లైఫ్ లాంగ్ మెడిసిన్ డిపెండెన్సీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ అలానే నెగ్లిజెన్స్ కూడా చేయొద్దు. బట్ ప్రీ క్యాన్సరస్ కండిషన్ లాంటిది ఏమైనా ఉంటే కనుక అడెనోమైటిస్ గ్లాండ్యులర్ ఇన్వాల్వ్మెంట్ ఉంటే కనుక కట్ చేసిన పాసిబిలిటీ ఉంటుంది. బట్ అలాంటి వాళ్ళలో కూడా మీ స్కోప్ విత్ హోమియోపతి విత్ సపోర్ట్ ఆఫ్ థైరాయిడ్ తీసుకుంటూ కూడా తీసుకోవడం వల్ల కూడా మీకు వెయిట్ గెయిన్ తగ్గిపోవడం, కాల్షియం డెఫిషియన్సీ నార్మల్గా అవ్వడం, ఉన్న గ్లాండ్యులర్ యాక్టివిటీ నార్మల్గా కూడా పెంచే అవకాశాలు ఉంటాయి. రైట్. ఇక మరో కాలర్ వైజాగ్ నుంచి కుమార్ కాల్ చేస్తున్నారు. కుమార్ గారు నమస్తే అండి, మాట్లాడండి. హలో హలో చెప్పండి కుమార్ గారు. నమస్కారం మేడం. నమస్తే సార్. అది మా బాబుకి 9 years అండి. ఓకే అదే కొంచెం థైరాయిడ్ ఉందని అన్నారు మేడం. అది ఏంటంటే ఫస్ట్ PT3 ఏమొచ్చి 70.204 మేడం. ఓకే PT4 ఏమొచ్చి 5.5 9.0 మేడం. ఓకే ఇంకొకటేమో TSH అనేసి 0.6
35 ఓకే 5 ఉంది మేడం. ఓకే హోమియోపతి వాడుతున్నాం మొన్న జస్ట్ ఒక 3 days అవుతుంది మేడం. ఓకే వాడుతుంటే అదే మనకి లైఫ్ లాంగ్ రిలీఫ్ ఉంటుందా లేదా ఏం చేయాలని. ఛాన్సెస్ ఉంటాయండి. మీకు కనుక కరెక్ట్ డాక్టర్ చేతుల్లో ఉంటే ఛాన్సెస్ ఆర్ దేర్. ఎందుకంటే ఎవరైతే ఇమీడియట్గా కొన్ని మంత్స్లో కానీ థైరాయిడ్ ప్రాబ్లం వచ్చి హోమియో చికిత్స కనుక స్టార్ట్ చేస్తే కనుక కరెక్ట్ మెడిసిన్ కనుక పెడితే లైఫ్ లాంగ్ మెడిసిన్స్ వాడకుండానే ఉంటుంది. యాజ్ సచ్ ఫ్యూచర్లో మళ్ళీ థైరాయిడ్ ప్రాబ్లం రిపీట్ కాకుండా అంటే కొన్ని డైటరీ ఆస్పెక్ట్ కొన్ని పాటించుకుంటూ ఉండి మానిటర్ ఎక్సర్సైజ్ చేస్తే కనుక మెడిసిన్ డిపెండెన్స్ లైఫ్ లాంగ్ అవసరం లేకుండానే ఉంటాయి. చాలా మందికి ఏంటంటే చిన్నపిల్లలు ఈవెందో థైరాయిడ్ కానీ ఎల్ట్రాక్స్ లాంటి మందులు వాడుతున్నా కూడా ఇబ్బందులు గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మళ్ళీ గ్రోత్కి సెపరేట్ డాక్టర్కి వెళ్ళాలి, మళ్ళీ ఆర్డర్కి సెపరేట్ డాక్టర్కి వెళ్ళాలి, లావుకి సెపరేట్ డాక్టర్కి వెళ్ళాలి. బట్ వేరేజ్ ఇన్ కేస్ ఆఫ్ హోమియోపతి కనుక సపోర్ట్ తీసుకుంటే సిమ్టమాటిక్ రిలీఫ్ ఉండడంతో పాటు మెడిసిన్ డిపెండెన్సీ ఉండదు కాబట్టి నెంబర్ ఆఫ్ డాక్టర్స్ చేసే పని ఒక ప్రిస్క్రిప్షన్తో మీకు తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి. మల్టిపుల్ బెనిఫిట్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం చిన్నపిల్లలకు మనకి ఇమ్యూనిటీ పవర్ చాలా తక్కువగా ఉంటుంది. బట్ హోమియోపతి ప్రిస్క్రిప్షన్ వల్ల ఏమవుతుంది అంటే మెడిసిన్ వాడడం వల్ల ఇమ్యూనిటీ పవర్ బూస్టప్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. అంటే రికరెంట్ కోల్డ్ కానీ కాఫ్ కానీ టాన్సిలైటిస్ కానీ సమస్యలు లేకుండా కూడా మనం చూసుకోవచ్చండి. మరో కాలర్ ప్రకాశం జిల్లా నుంచి హసీనా కాల్ చేస్తారు. హసీనా గారు నమస్తే అండి. డాక్టర్ గారితో మీ సమస్యను చెప్పండి. చెప్పండి మేడం. చెప్పండి హసీనా గారు. మేడం నా పేరు హసీనా మేడం. నాకు థైరాయిడ్ ఉంది మేడం ఒక 3 years నుంచి. ఓకే. ఏంటంటే నాకు ఎడమ కాలు పాదం మీద చాలా నొప్పి మేడం. ఓకే. అందులో 50 mg వేసుకుంటుంటాను మేడం నేను డైలీ. ఓకే. కానీ బాడీ పెయిన్స్ ఇవి అక్కడక్కడ ఈ చేతులు కూడా ఎక్కలేము మేడం, బరువు కూడా ఎక్కలేము మేడం. ఓకే. అది చాలా ప్రాబ్లం అండి, బియ్యాన్ని లేయలేము చాలా మేడం. మీ వయసు ఎంత అండి? అది మేడం. మీ వయసు ఎంత అమ్మా? 28 మేడం. 28. ఓకే. సో థైరాయిడ్ 50 mg వాడితే మనము నొప్పి చాలా మందికి థైరాయిడ్ ఉన్న వాళ్ళకి లో బిఎంఆర్ వల్ల ఏమంటే కాల్షియం మెటాబాలిజం డిఫెక్ట్ అయ్యే ఛాన్స్, కాల్షియం డెఫిషియన్సీ వైటమిన్ డెఫిషియన్సీ వల్ల సివియర్గా పెయిన్స్ రావడం, అది మెడ కావచ్చు నడుము కావచ్చు. బట్ మాక్సిమం యాంకిల్ అంటే మడమల దగ్గర ఎక్కువగా నొప్పి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎర్లీ మార్నింగ్ కింద అడుగు పెట్టాలని పరిస్థితి ఉండే అవకాశాలు ఉంటాయి. డోంట్ వరీ, మీరు వాడే థైరాయిడ్ 50 mg పాటు హోమియోపతి చికిత్స తీసుకుంటే ఏమవుతుంటే పెయిన్స్ తగ్గిపోవడం, వీక్నెస్ తగ్గిపోవడం, బాడీ డిపాజిషన్ తగ్గిపోవడం, వెయిట్ రిడక్షన్ అవ్వడంతో పాటు పీరియడ్ రెగ్యులారిటీతో పాటు కాల్షియం మెటాబాలిజం నార్మల్గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఓవరాల్గా రిలీఫ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. ఇక మరో కాలర్ హైదరాబాద్ నుంచి భారతి కాల్ చేస్తారు. భారతి గారు నమస్తే అండి. డాక్టర్ గారితో మాట్లాడండి. హలో చెప్పండి భారతి గారు. డాక్టర్ గారు చెప్పండి అమ్మా. మేడం మా కోడలికండి ప్రాబ్లం. ఓకే. ఇది ఇప్పుడు డిసెంబర్ లో పెళ్ళయింది. అయితే 3 months వరకు రాలేదు, డాక్టర్ చూపించాము. చూస్తే థైరాయిడ్ ఉందని టెస్ట్ చేసి థైరాయిడ్ ఉన్నదని అన్నారు. అని మళ్ళీ దానికి మందులు మెడిసిన్ అదే టాబ్లెట్స్ రాసిచ్చారు. అయితే అది కంట్రోల్ అయింది, కానీ ఇక గ్రోత్ ఎదుగుతలే లేదు అని అన్నారు పాపకి, బేబీకి. ఓకే. అయితే తీసేయాలి అని అన్నారు. అబార్షన్ చేయాలంటే సరే అన్నాము. అన్నాక అదే రోజు ఆమెకు అబార్షన్ అయిపోయింది ఆ ఇంట్లోనే. అయితే అసలు మళ్ళీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళినాము. ఇంకా మొత్తం క్లీన్ చేసి చేసింది. మరి మళ్ళీ రావాలంటే ఒక 3 months వరకు ఏమి ఇది చేసుకోకుండా ఇప్పుడు అని చెప్పారు. సరే అని అనుకున్నాము. మళ్ళీ టాబ్లెట్స్ రాసిస్తారనమాట రాకుండా. ఇప్పుడు వాడొచ్చా మళ్ళీ వస్తుందా మీకు ప్రెగ్నెన్సీ? ఓకే. సో ఈ విషయంలో హోమియోకేర్లో మామూలుగా హోమియో చికిత్స ఎంత బెనిఫిట్ అంటే, సో తన విషయంలో ఏంటంటే ఇప్పుడు థైరాయిడ్ వచ్చిన కంట్రోల్ ఉన్నా కూడా నార్మల్గా థైరాయిడ్ అందరికీ TSH 4 రేంజ్లో ఉన్న దట్ ఈస్ నార్మల్. బట్ టు బికమ్ ప్రెగ్నెంట్ అంటే 1 to 2 range మెయింటైన్ కావాలి. ఒకసారి వచ్చినా కూడా చాలా మందికి ఏంటంటే క్వాలిటీ ఆఫ్ హోమ్ మెయింటైన్ కాకపోవడం వల్ల 2nd month కానీ 3rd month కానీ అబార్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అదే తన విషయంలో జరిగింది. ఇప్పుడు కంపల్సరీ ఏంటి అంటే ఇప్పుడు హోమియో చికిత్స స్టార్ట్ చేసుకోవడం వల్ల పీరియడ్ రెగ్యులారిటీ ఉండడం, స్టిల్ బాడీ వీక్నెస్ తగ్గిపోవడంతో పాటు ప్రెగ్నెన్సీ నేచురల్ మెథడ్ రావడం, వచ్చినా కూడా అబార్షన్ కాకుండా కూడా త్రూఅవుట్ మనం డెలివరీ వరకు మెడిసిన్స్ కూడా వాడమని చెప్తూ ఉంటాం. కాకుండా హెల్దీ బేబీని డెలివరీ చేసే పాసిబిలిటీస్ ఉంటాయండి. ఒకసారి మీ నియరెస్ట్ హోమియోకేర్ బ్రాంచ్కి ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ అబార్షన్ హిస్టరీ అండ్ థైరాయిడ్ ఎంత డోసేజ్ వాడుతున్నారని చెప్పేసి కప్పులు కనుక ఒకసారి బ్రాంచ్కి విజిట్ కమ్మండి. డెఫినెట్గా ఎంత డ్యూరేషన్ వాడాలి, ఎలాంటి మెడిసిన్స్ అవైలబుల్ ఉన్నాయి చెప్పడం అనేది జరుగుతున్నాయి. తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా మనకి డైట్ చార్ట్ ప్రకారం ఇవ్వడం అనేది జరుగుతుందండి. రైట్. ఇక వెంకటలక్ష్మి వైజాగ్ నుంచి కాల్ చేస్తున్నారు. వెంకటలక్ష్మి గారు నమస్తే అండి. డాక్టర్ గారితో మాట్లాడండి. హలో నమస్తే అండి. నమస్తే అమ్మా, చెప్పండి.
నాకు థైరాయిడ్ 11 ఇప్పుడు 8 నెలల నుంచి అండి 1467 అండి వచ్చింది. ఎక్కువగా ఉన్న తర్వాత అది ఆ రిపోర్ట్ పట్టుకుని డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే 100 పెట్టారండి నాకు. 100 పెట్టిన తర్వాత మళ్ళీ 3 నెలల తర్వాత చేస్తే 0కి వచ్చిందండి. మళ్ళీ 0కి వచ్చిన తర్వాత మళ్ళీ 75 పెట్టారండి. ఓకే. మళ్ళీ 0 కాడి నుంచి ఏమో 0 ఉందండి, ఇక్కడేమో 15 ఉందండి. ఓకే. 50. తర్వాత ఏంటంటే మళ్ళీ చేయించమన్నా 2 నెలలకు ఒకసారి, అది మళ్ళీ పెరిగిందని మళ్ళీ చేయించమని. ఇప్పుడు ఏంటంటే 2113 వచ్చిందండి. ఓకే. అంటే కింద ఉంటది కదండి THC, అదండి. అవును, TSH 13 వచ్చింది. ఓకే. అది వచ్చిందండి. అది ఏంటంటే ఇప్పుడు నేను 75 వాడుతున్నానండి. డాక్టర్ గారు 75 వాడమన్నారు. కాళ్ళు వాపులయ్యి అసలు తల అంత శుభ్రంగా ఊడిపోతున్నాడు, అసలు కంట్రోల్ రావట్లేదండి అసలు. ఓకే. సో ఇప్పుడు అంటే 213 ఉంది కదండి, నాకు 75 పడుతుందా లేకపోతే ఇంకా తగ్గించమంటారా ఎక్స్ట్రా అనేసి డాక్టర్ గారిని అడగాలండి. అందు గురించి మమ్మల్ని అడుగుదామనేసి అండి. ఓకే. యాక్చువల్గా మీ విషయంలో ఏంటంటే ఫ్లక్చుయేషన్స్ ఉన్నాయి. సో థైరాయిడ్ ఇచ్చే మెడిసిన్ ఏంటంటే సబ్స్టిట్యూషన్ రూపంలో ఇవ్వడం వల్ల 100 పెట్టగానే తగ్గుతుంది, 50 పెట్టగానే పెరుగుతుంది, 75 రాగానే ఆల్మోస్ట్ అంటే TSH అనేది మనకు 5.5 ఉండాలి, 13 ఉండొద్దండి. సో అది అబ్నార్మల్ గానే. సో బాడీకి మెడిసిన్ సరిపోవట్లేదు. హైయర్ డోస్ అయితే లీస్ట్ వెళ్ళిపోతుంది, మోడరేట్ డోస్ అయితే ఎక్కువైతుంది. సో హోమియో చికిత్సలు ఇలాంటి ఫ్లక్చుయేషన్స్ అనేవి ఉండవండి. ఎందుకంటే గ్రాడ్యువల్గా బాడీలోని ప్రొడక్షన్ చేసే గ్లాండ్యులర్ స్టిమ్యులేషన్ వల్ల బాడీలోని ఇలాంటి హార్మోన్స్ ప్రొడక్షన్ అవుతూ ఉంటాయి కాబట్టి డోసేజ్ తగ్గించినా కూడా ఫ్లక్చుయేషన్స్ అనేది ఉండదు. సో నార్మల్ లెవెల్లో మెయింటైన్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం కాళ్ళలో వాపులు రావడం, పెయిన్స్ రావడం తగ్గట్లే అంటున్నారు. అందులో కూడా మీకు తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి. ఒకసారి మీ హిస్టరీ ఆఫ్ రిపోర్ట్స్ తీసుకురండి. ఎందుకంటే మీరు జస్ట్ 8 months నుంచి మీకు ఇబ్బంది అంటున్నారు. ఆల్మోస్ట్ డిటెక్ట్ అయింది 14.67 అంటున్నారు కాబట్టి సో 2 digits విత్ ఇన్ 8 months అంటే ఆల్మోస్ట్ మీ బాడీలో ఒక 1 year క్రితం 1.5 క్రితం ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ 2 years లోపలనే ఉంది కాబట్టి సో మెడిసిన్ డిపెండెన్స్ కూడా ఎక్కువ లేదు, మీకు ఎక్కువ రోజులు వాడలేదు కాబట్టి ఇప్పుడు కనుక మెడిసిన్స్ వాడితే మీకు శాశ్వత పరిష్కారం అయ్యే పాసిబిలిటీస్ ఎక్కువగా ఉన్నాయి. మీ ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ రిపోర్ట్స్ కనుక తీసుకుని నియరెస్ట్ హోమియో కేర్ బ్రాంచ్కి విజిట్ అవ్వండి, డెఫినెట్గా సొల్యూషన్ ఉంటుంది. అనంతపూర్ నుంచి నారాయణ కాల్ చేస్తారు. నారాయణ గారు నమస్తే అండి. డాక్టర్ గారితో మీ సమస్యను చెప్పండి. నమస్తే మేడం. నమస్తే సార్, చెప్పండి. మేడం మా అమ్మాయి 18 years మేడం. ఓకే. 16 years లో థైరాయిడ్ గుర్తించినాము. ఓకే. అమ్మాయికి అదే ఈ టాబ్లెట్స్ హాస్పిటల్కి పోతున్నాం రెగ్యులర్ గా, ఆమెకి లైఫ్ లాంగ్ వాడాలని చెప్పినారంట. అందుకని టెన్షన్ ఫీల్ అవుతుంది, ఎట్లా వాడాలా అనే దాని మీద. ఎట్లా ఒకసారి సలహా అయింది మేడం. 2 years క్రితం ఎంత డిటెక్ట్ అయింది తనకి మేడం? 2 years క్రితం డిటెక్ట్ అయింది కదండి, ఏమి ఇబ్బంది వచ్చిందని తీసుకెళ్లినారు? ప్లస్ TSH లెవెల్ ఎంత డిటెక్ట్ అయింది తనకి? మేడం అదే టాబ్లెట్స్ ఇచ్చారు మేడం, 75 mg ని. ఓకే. అది వాడుతున్నాం రెగ్యులర్ గా. అది 3 months తర్వాత రమ్మన్నారు మళ్ళీ హాస్పిటల్ కి. ఓకే. ఇంకొంచెం డోస్ తగ్గేదానికి మళ్ళీ ఎప్పుడు ఇస్తారు మేడం అట్లా ఏమన్నా? ఎస్, తీసుకోవచ్చండి. సో 16 years ఏజ్ ప్యూబర్టీ ఏజ్ అది మనకు అప్పుడు బాడీలోని హార్మోన్స్ ఇంబెన్స్ ఎక్కువ ఉండడం, సెన్సిటివ్ ప్లేస్ కాబట్టి హైట్ గ్రోత్ కానీ ఫర్టిలిటీకి కానీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు వాడే 75 mg పాటు హోమియోపతి స్టార్ట్ చేస్తూ గ్రాడ్యువల్లీ సిమ్టమాటిక్ రిలీఫ్తో పాటు ట్యాపరింగ్ చేసే పాసిబిలిటీస్ కూడా ఉంటాయి. ఎందుకంటే దానికి 2 years హిస్టరీనే ఉందన్నారు కాబట్టి. బట్ హయ్యర్ లెవెల్ ఉంటే కనుక చాలా ఎక్కువ రోజులు వాడాల్సిన అవసరం ఉంటుంది. బట్ ప్రాబ్లం లేకుండా ఇప్పుడు ఆ ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళకి కంపేర్ చేస్తే కనుక వాళ్ళకి ఈవెన్ థైరాయిడ్ వాడినా హోమియోపతి వాడినా కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అయ్యే పాసిబిలిటీస్ ఉంటాయి. ఫ్యూచర్ ఎలాంటి ఇబ్బందులు లేకుండా అయితే కంపల్సరీ చేయొచ్చండి. ఒకసారి ఆ రిపోర్ట్స్ మీ పాపని తీసుకుని నియరెస్ట్ హోమియో కేర్ బ్రాంచ్ విజిట్ అవ్వండి, డెఫినెట్గా సొల్యూషన్ ఉంటుంది. రైట్ మ్యామ్. అయితే నార్మల్ గా థైరాయిడ్ మెడిసిన్ అనేది లైఫ్ లాంగ్ వాడాలని చెప్తా ఉంటారు కదా, హోమియో కేర్ లో ఎంతవరకు రిజల్ట్ వస్తుంది పేషెంట్స్ కి? హోమియో కేర్ లో కూడా లైఫ్ లాంగ్ వాడాల్సిందే? ఓకే. సో నార్మల్గా ఎవరికైతే స్కోప్ ఆఫ్ హోమియోపతి విత్ పర్మనెంట్ సొల్యూషన్కి ఏ విధంగా ఉండదంటే 3 years లోపల కనుక వచ్చిన వాళ్ళకి ఈ మెడిసిన్ అడిక్ట్ అనేది ఉండదు. సో గ్లాండులర్ యాక్టివిటీని చేయడం నార్మల్గా ఉంటుంది కాబట్టి అలాంటి వాళ్ళకి శాశ్వత పరిష్కారమైన కేసెస్ ఎక్కువగా ఉన్నాయి. 1 year లో కానీ డైరెక్ట్ వచ్చిన వాళ్ళ కేసెస్ కూడా వితౌట్ మెడిసిన్స్ స్టార్ట్ చేసిన కేసెస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు 7 కానీ 8 కానీ 10 range బిలో 8 range లో కానీ వచ్చిన వాళ్ళకి ఇమీడియట్ గానే రిజల్ట్ రిపోర్ట్ తీసుకుని కనుక వస్తే డైరెక్ట్ హోమియోపతి మెడిసిన్స్ వాడిపిస్తాం. అది కూడా లైఫ్ లాంగ్ అవసరం లేదు, ఒక 2-3 years వాడినా కూడా తగిన కేసెస్ చాలా ఉన్నాయి. బట్ ఇన్ కేస్ ఆఫ్ ఇప్పుడు అంటే అలాంటి వాళ్ళకి హోమియో చికిత్స ట్రీట్మెంట్ ఉందని కాదు. ఇప్పుడు 3 years క్రాస్ అయిపోయి 5 years ఉన్న హయ్యర్ డోసెస్ వెళ్తున్న కేసెస్ కూడా లీస్ట్ డోసెస్ వరకు వెళ్ళిన కేసెస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు 100 mg 125 mg ఉన్న కేసెస్ హోమియో చికిత్స తీసుకున్న తర్వాత 50 doses 25 doses వితౌట్ ఎనీ ప్రాబ్లమ్స్ లేకుండా అయిన కేసెస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు 10 years హిస్టరీ 15 years హిస్టరీ ఉన్న వాళ్ళకు కూడా
సో వేరే ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి. ఇప్పుడు మల్టిపుల్ డాక్టర్స్ కన్సల్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఆర్థోపెడిక్ అని, లేకపోతే కార్డియాక్ ప్రాబ్లమ్ అని, లేకపోతే కొలెస్ట్రాల్ అని, లేకపోతే మూడ్ స్వింగ్స్ అని, సైకలాజికల్ డిస్టర్బెన్సెస్ అని. సో అలాంటి అవసరం అనేది రాకుండా కూడా హోమియో చికిత్స సపోర్ట్ చేయడం వల్ల కూడా ఉంటుంది. సో హౌ దే ఆర్ అప్రోచింగ్, వాట్ ఈస్ దేర్ డిమాండ్ అనేది దాన్ని ఇంపార్టెంట్ అండి. ఎంత డ్యూరేషన్ దాన్ని బట్టి మనం డిసైడ్ చేసే అవకాశాలు ఉంటాయి. కొంతమంది థైరాయిడ్ ప్రాబ్లమ్ ఆల్రెడీ థైరాయిడ్ వాడుతున్నామండి, అన్ని నార్మల్గా ఉన్నాయి, పీరియడ్స్ కూడా రెగ్యులర్ ఉన్నాయి, బట్ ప్రెగ్నెన్సీ రావట్లేదు అన్న కేసెస్ ఉంటాయి. వాళ్ళ డిమాండ్ ఈస్ ప్రెగ్నెన్సీ. సో ఇన్ నెంబర్ ఆఫ్ మోర్ దెన్ 90 to 95% కేసెస్ మనకి ఇన్ఫర్టిలిటీ విత్ థైరాయిడ్ కూడా సక్సెస్ అయిన కేసెస్, వితౌట్ ఇన్ అబార్షన్ చాలా కేసెస్ ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. థైరాయిడ్ సంబంధించి చాలా వివరాలు తెలియజేస్తారు. థ్యాంక్ యూ. సో ఇది చూసాం కదండి, ఇది వాళ్ళ హెల్త్ జోన్. మరో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నాను Gemini న్యూస్. నమస్తే.